హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆవ పొడి, మెంతి పొడి అన్ని పొడులు చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 2.5 కేజీస్ల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. 2.5 కేజీస్. దానిలోకి 1/2 కేజీ కారం పొడి, 3 మ్యాంగోస్, అలాగే 1/2 కేజీ ఉప్పు 1/2 కేజీ అండ్ కారం కూడా 1/2 కేజీ. ఆవ పొడి 250 గ్రామ్స్ అండి, 1/2 కేజీ ఆవ పొడి. మెంతి పొడి వచ్చేసి 40 గ్రామ్స్ మెంతి పొడి. చూస్తున్నారా, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి పేస్ట్. అల్లం 1/2 కేజీ అండి, వెల్లుల్లి 1/2 కేజీ. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసేసుకొని ముక్క అంతటికి మనం కారం పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. 2 చేతులు యూజ్ చేసినా పర్వాలేదండి. చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్లో పోపు వేసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇక్కడ 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నాను. మీరు తర్వాత ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేడి చేసేసుకొని వేసుకోవచ్చు. నేను ముందైతే 1/2 కేజీ ఆయిల్ అయితే తీసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత, చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత మనము కారం కలిపి పెట్టుకున్న ముక్కలకి ఈ ఆయిల్ అంతా వేసేసి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చక్కగా ముక్కకి కారం అయితే చక్కగా మనం మిక్స్ చేసుకున్నాము. మనం ఆయిల్ తక్కువైతే మాత్రం తర్వాత వేడి చేసేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా అయితే నేను కలిపి పెట్టుకున్నాను.